అందరికీ నమస్కారం. లివ్ ఇన్ రిలేషన్‌షిప్, అడల్టరీ, మ్యాట్రిమోనియల్ కేసెస్ ఈ విషయాల్లో మనం తరచుగా మోస్ట్ సెన్సేషనల్ జడ్జిమెంట్స్‌ని వింటున్నాం. 2018లో జోసెఫ్ స్ట్రైనీ అనేటువంటి అతను పిల్ పిటిషన్ వేసినప్పుడు అడల్టరీ మీద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 497 అనేటువంటి ఆ సెక్షన్‌ని ఐపీసీ నుంచి తొలగించి పారేసింది. అడల్టరీ అనేది అసలు నేరం కాదు. ఇట్స్ నాట్ ఎ క్రైమ్. ఇట్స్ ఓన్లీ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్. డైవర్స్ తీసుకోవడాన్ని గ్రౌండ్‌గా పెట్టుకోండి. అంతేగాని అక్రమ సంబంధం అనడము, అది నేరం అనడము, కేసులు పెట్టడము, ఎఫ్ఐఆర్ పుటప్ చేయడము, ఆ ప్రాసెస్ ఇయర్స్ టుగెదర్ జరగడము, సుప్రీం కోర్ట్ వరకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కదా ఎక్కువగా. సో అదొక సెన్సేషన్ అయితే ఇప్పుడు 2026 మార్చ్ లాస్ట్ వీక్ ఈ వీక్ మరొక సెన్సేషన్ జడ్జిమెంట్‌ని అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చింది. అదేంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద ఒక జడ్జిమెంట్. ఇది చెప్పే ముందుగా అనాదిగా మొరాలిటీకి, ఈ లీగాలిటీకి అంటే నీతి శాస్త్రముకి, న్యాయశాస్త్రానికి మధ్య ఉన్నటువంటి ఘర్షణ అనేది ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతూ ఉంది. ప్రోగ్రెస్ అనే మాట ఉపయోగిస్తున్నా. అంటే ఈ రెండిటి మధ్య ఘర్షణ జరిగిన తర్వాత గ్రాడ్యువల్‌గా ఒక డెవలప్‌మెంట్ అనేది వస్తూ ఉంది. మనం అనాదిగా వింటున్నాం ఎథిక్స్ ఈజ్ ది కన్సైన్స్ ఆఫ్ లా. చట్టానికి నిజమైనటువంటి కన్సైన్స్ అంతరాత్మ అంటే అంతర్లీనంగా ఇమిడి ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటంటే ఎథిక్స్, మొరాలిటీ. అది లేకుండా చట్టం లేదు అని మనకు చాలామంది ఓల్డ్ జూరిస్ట్ చెప్పారు, నేర్చుకున్నాం. జూరిస్ప్రుడెన్స్ అనేటువంటి గ్రంథాల్లో, ముఖ్యంగా జూరిస్ప్రుడెన్స్‌లో మనం వాటిని చదివాం. అయితే ఇప్పుడు మొరాలిటీ వర్సెస్ లీగాలిటీ అనేటువంటి ఘర్షణ వచ్చినప్పుడు కోర్టు యొక్క జడ్జిమెంట్స్ చాలా పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటున్నాయి. ఎందువల్లంటే రియలిస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ అనేది ఇప్పుడు ఇట్ హ్యాస్ గెయిన్డ్ ఇట్స్ మొమెంటమ్. అది ఇప్పుడు ప్రాచుర్యంలో ఉంది ప్రపంచమంతా, మన దేశంలోనే కాదు. అందువల్ల మన దేశం కూడా ఆ రియలిస్ట్ స్కూల్ అంటే ఉన్నది ఉన్నట్టుగా రియాలిటీని యాక్సెప్ట్ చేసి రియల్ లైఫ్‌కి సొసైటల్ డెవలప్‌మెంట్‌కి కాంప్రమైజ్ అయ్యేటువంటి జీవితానికి ఏది బెస్ట్ అనేటువంటి నిర్ణయాల్ని జడ్జిమెంట్‌ని ఇప్పుడు ఇస్తున్నారు. అలాంటి జడ్జిమెంటే అలహాబాద్ హైకోర్ట్ ఈ నెలలో 2026 మార్చ్ లాస్ట్ వీక్‌లో ఇచ్చింది. అదేంటో చూద్దాం. ఒక మ్యారీడ్ మ్యాన్, ఒక అన్‌మ్యారీడ్ 18 ఇయర్స్ అంటే ఆవిడ అడల్ట్, ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళిద్దరూ సహజీవనాన్ని గడుపుతున్నారు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఇదే అలహాబాద్ హైకోర్ట్ చాలా సందర్భాల్లో అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఓన్లీ ఆ రిలేషన్‌షిప్ అనేది ఎలా ఎవరి మధ్య అంటే అన్‌మ్యారీడ్. ఇంతకుముందు వీడియోలో మీకు దాన్ని బాగా క్లియర్‌గా చెప్పాను. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటే ఏంటి? ఎవరి మధ్య ఉంటుంది? దాని కండిషన్స్ ఏంటి? ఎప్పుడు కోర్టు ఆ లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అనేది ఇద్దరి మధ్య అంటే అన్‌మ్యారీడ్ ఎప్పుడు గుర్తిస్తుంది? ఏ పరిస్థితుల్లో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్పున్నాను. ఇదే అలహాబాద్ హైకోర్ట్ అలాంటి నిర్ణయాన్ని ఇంతకుముందు ఇచ్చున్నది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ నెలలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చాలా క్వైట్ డిఫరెంట్. ఎంతోమందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేంటంటే మ్యారీడ్ మ్యాన్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఇంతకుముందు మ్యారీడ్ పర్సన్ నాట్ కన్సిడర్డ్ అంటే గుర్తించరు. చట్టం గుర్తించదు. ప్రొటెక్షన్ ఇవ్వదు వాళ్ళకి. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్‌లో 18 సంవత్సరాలు అడల్ట్ అయినటువంటి అన్‌మ్యారీడ్ వుమన్‌ని ఇతను మ్యారీడ్ పర్సన్ తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు సహజీవనం గడుపుతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి పేరెంట్స్ ఇష్టపడడం లేదు ఈ విషయానికి. ఆ అమ్మాయి మదరు కోర్టులో పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. బ్లాండిష్మెంట్ అనేటువంటి దీని మీద. అంటే మా అమ్మాయిని అవరించి తీసుకెళ్ళాడు. అన్‌మ్యారీడ్, ఇతను మ్యారీడ్. మా అమ్మాయిని మాకు అప్పగించాలి అనేటువంటి విషయం మీద ఎఫ్ఐఆర్ పుటప్ చేసింది. ఇది యూపీలో జరిగినటువంటి విషయం. ఏ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ రిట్ పిటిషన్ నెంబర్ 3799 ఆఫ్ 2026.
డిసైడెడ్ దిస్ వీక్ 2026. సరే మదర్ ఎఫ్ఐఆర్ వర్కప్ చేసింది. ఇక్కడ పిటిషనర్స్ ఎవరంటే ఆ వెళ్ళిపోయినటువంటి అదే లివిన్లో ఉన్నటువంటి అతను మ్యారీడ్ మ్యాన్, అన్మ్యారీడ్ అయినటువంటి ఈ 18 సంవత్సరాల అమ్మాయి. వీళ్ళు పిటిషన్లో ఏం చెప్పుకున్నారంటే, మీ ఇద్దరము ఒకరినొకరు ఇష్టపడ్డాం, లైక్ చేసుకున్నాం, మాకు ఒకరి మీద ఒకరి నమ్మకం ఉంది, కలిసి బ్రతకాలని అనుకుంటున్నాం, ఎవరి ఫోర్స్ లేదు. అతను నన్ను ఫోర్స్ చేయాలా, నేను అతను ఫోర్స్ చేయాలా, మ్యూచువల్ కన్సెన్షువల్ రిలేషన్షిప్ మాది ఒకటి. రెండు, మమ్మల్ని థ్రెట్స్ చేస్తూ రకరకాల లైఫ్ థ్రెట్స్, ఆనర్ కిల్లింగ్స్ ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. అది కూడా మా పేరెంట్స్ నుంచి వస్తూ ఉంది, రిలేటివ్స్ నుంచి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మాకు ప్రొటెక్షన్ కలిగించండి, బికాజ్ వీ వాంట్ టు లివ్ హ్యాపీలీ లివ్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పేటువంటి వీళ్ళ కంటెన్షన్. పిటిషనర్స్ ఇద్దరు ఆ విధంగా మొరబెట్టుకున్నారు. ఇక్కడ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటో చూద్దాం. కోర్టు దీన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైనటువంటి డిసిషన్ తీసుకునింది. ఎందుకు అనేది మళ్ళీ నేను చెప్తాను. ఇక్కడ వాళ్ళిద్దరూ ఫస్ట్ పాయింట్ మ్యూచువల్గా, అంటే ఎవరి ఫోర్స్ లేకుండా కన్సెన్షువల్ అగ్రిమెంట్, కన్సెంట్ అనేది ఇద్దరి వైపు ఉంది కాబట్టి దాన్ని నేరంగా పరిగణించడానికి వీల్లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ సోషల్ ట్యాబు. దాన్ని ఏదో అసాంఘికమైన విషయం లేదు అవమానకరమైన విషయంగాను భావించడానికి వీల్లేదు. సోషల్ ఒపీనియన్ అనేది ఇక్కడ ముఖ్యం కాదు. సోషల్ ఒపీనియన్ గురించి చూడకూడదు, మొరాలిటీ గురించి చూడకూడదు. వాళ్ళిద్దరి యొక్క లైఫ్ అండ్ లిబర్టీని మనం గుర్తించాలి. దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్. సో ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్కి వాళ్ళిద్దరూ ఎలిజిబుల్. రెండో పాయింట్. మూడు, 87 అనేటువంటి సెక్షన్స్ బిఎన్ఎస్ అంటే కొత్తగా వచ్చినటువంటి ఈ క్రిమినల్ లాలో ఆ సెక్షన్స్ ఇక్కడ వర్తించవు. ఎందుకంటే అక్కడ ఫోర్స్ లేదు, బ్లాండిష్మెంట్ అనేది లేదు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి వెళ్ళారు కాబట్టి అలాంటి ప్రొవిజన్తో మళ్ళీ దయచేసి అరెస్ట్ చేసేది అలాంటివన్నీ చేయొద్దండి అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. మా నుంచి మళ్ళీ ఫర్దర్ ఆర్డర్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి అని ఎస్పీకి ఇచ్చారు. అండ్ ఎస్పీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇలాంటి థ్రెట్స్ నుంచి పేరెంట్స్ నుంచి కావచ్చు, బయట రిలేటివ్స్ నుంచి కావచ్చు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీదే అని ఎస్పీని ఆర్డర్ ఇచ్చారు. సో మొరాలిటీ, లీగాలిటీ అనేటువంటి ఇక్కడ ఘర్షణ ఉంది. మనం ఏమంటాం, మ్యారీడ్ పర్సన్ అతను, ఈ అమ్మాయి అన్మ్యారీడ్. అతను బ్లాండిష్మెంట్ యామారిచ్చి మంచి చేసుకొని ఏదో ఆశ చూపి మ్యారేజ్ చేసుకున్నాడు. పైగా మ్యారీడ్ పర్సన్గా ఉండి అక్కడ డైవర్స్ తీసుకోకుండా ఇక్కడ తీసుకొని ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం అనేది మొరాలిటీ. ఇక్కడ కోర్టు ఏం చెప్తుందంటే, మొరాలిటీ ఈజ్ నాట్ ది పాయింట్. ఇక్కడ మొరాలిటీకి లీగాలిటీకి ఘర్షణ వచ్చినప్పుడు లీగాలిటీ చట్టపరంగా వాళ్ళు ఎలిజిబుల్లా కాదా, అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అండర్ ఆర్టికల్ 21 లైఫ్ అండ్ లిబర్టీ మళ్ళీ ఎలిజిబుల్లా కాదా. సో లీగాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వీ డోంట్ కన్సిడర్ సోషల్ ట్యాబూస్ అండ్ అదర్ పీపుల్స్ ఒపీనియన్స్. ఇక్కడ మొరాలిటీకి స్కోప్ లేదని చెప్పేసి వాళ్ళు దాన్ని పక్కకు పెట్టి వీళ్ళకి అనుకూలంగా, పిటిషనర్స్కి అనుకూలంగా ఇచ్చారు జడ్జిమెంట్. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మొరాలిటీ, లీగాలిటీ అని అన్నప్పుడు లీగాలిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. చట్టానికి అంటే ఒకప్పుడు ఉన్నటువంటి చట్టం కాదు ఇప్పుడు. ఒకప్పుడు చట్టం ఏంటి, మొరాలిటీ బేస్డ్ మీద ఉండేది. అండ్ అన్నిటికంటే మించి ఎథిక్స్. ఎందుకంటే ఎథిక్స్ ఈజ్ ది కన్సైన్స్ ఆఫ్ లా, మొదట్లోనే చెప్పాను మీకు. ఇప్పుడు అలా కాదు. రియలిస్ట్ స్కూల్ ఎప్పుడైతే ఉద్భవించిందో, ముఖ్యంగా ఇది అమెరికన్ అండ్ ఇంగ్లాండ్ వాళ్ళని చూసినటువంటి ఈ థియరీస్, రియలిస్ట్ స్కూల్ అమెరికన్ స్కూల్, అది వెండెల్ హోమ్స్, కార్డోజో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చెప్తారంటే, లెట్ us గివ్ ఇంపార్టెన్స్ టు ది ఇండివిజువల్, బ్యాడ్ మ్యాన్ థీసిస్ అని అంటారు. బ్యాడ్ మ్యాన్ థీసిస్, గుడ్ మ్యాన్ థీసిస్ అని రెండు ఉన్నాయి. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు గుడ్ మ్యాన్తో పాటు బ్యాడ్ మ్యాన్ కూడా ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టడీ చేసి న్యాయాన్ని కలిగించాలి అని అంటారు. ఇది పెద్ద లీగల్ థియరీ, అది వద్దు. మనం ఇక్కడ పాయింట్కి వస్తే ఏంటంటే, జడ్జెస్ ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారంటే, లవ్, థామస్ హార్డీ ఒక మాట అంటాడు, లవ్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ ప్యాషన్ నోన్ టు హ్యుమానిటీ. ప్రతి వ్యక్తికి
ప్రేమ అనేది మ్యాన్ అండ్ ఉమెన్ మధ్య ఉన్నటువంటి ఆ అఫైర్, లవ్, ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ప్యాషన్ నోన్ టు హ్యుమానిటీ. మ్యాన్ అండ్ ఉమెన్ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ కావచ్చు, ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ కావచ్చు. సో ఇట్ ఈస్ ది స్ట్రాంగెస్ట్ ప్యాషన్. దాన్ని మనం కాదనడానికి వీల్లేదు. ప్రేమే దైవము అనేటువంటిది థామస్ హార్డీ అంటే టాప్ మోస్ట్ 10 టాప్ మోస్ట్ నావలిస్ట్లో అతను ఒకడు. అతను చెప్పినటువంటి థియరీ అది. అండ్ ఇంకా కొంచెం ఫర్దర్గా వెళ్తే సైకలాజికల్ నావలిస్ట్ ఒక అతను ఉన్నాడు, డిహెచ్ లారెన్స్ అని. అతను కూడా టాప్ 10 నావల్స్లో ఒక అతను. అతను ఏం చెప్తాడంటే మ్యాన్ ఉమెన్ ఇలాగా అడల్టరీ కావచ్చు, మ్యాట్రిమోనీ కావచ్చు, ఇంకొక లివ్ ఇన్ రిలేషన్షిప్ కావచ్చు, వీటిలో ఉన్నటువంటిది ఏంటంటే మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్ అండ్ మ్యాన్ ఉమెన్ అట్రాక్షన్ బేస్డ్ ఆన్ సెక్స్. అందుకని ఏమంటాడంటే డిహెచ్ లారెన్స్, సెక్స్ ఈజ్ అన్ అన్డెనియబుల్ ఫ్యాక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. దాన్ని మనం డెనై చేయలేము. వీ కాంట్ డెనై ఇట్. ఇఫ్ యూ డెనై ఇట్ మీన్స్ దట్ యు ఆర్ ఎ హిపోక్రేట్ అంటాడు. దాన్ని పక్కన పెడితే, అంటే సెక్స్కి ఉన్న ప్రాధాన్యత చెప్తున్నాడు, దాన్ని పక్కన పెడితే అతను చెప్పిన ఫిలాసఫీ, అల్టిమేట్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏంటంటే వన్ క్యాన్ విజువలైజ్ డివినిటీ. మనం ఈవెన్ డివినిటీని కూడా, దైవత్వాన్ని కూడా దర్శనం చేసుకోగలమంట త్రూ హ్యుమానిటీ అండ్ సెక్షువాలిటీ. సెక్షువాలిటీ ద్వారా, హ్యుమానిటీ ద్వారా మనం ఈవెన్ డివినిటీని కూడా దర్శించుకోగలం. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ లవ్ అండ్ సెక్స్ అండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్. ఆ ఇన్నేట్ ఇంపల్స్ని సైకాలజిస్టులు, ఫిలాసఫర్స్ అందరూ ఒప్పుకునేటువంటి విషయం. ఆ ఇన్నేట్ ఇంపల్స్ని వీ కెనాట్ డెనై. ఇఫ్ యూ డెనై, అది డెనై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ లీడ్ టు డిజాస్టర్స్ ఇన్సిడెంట్స్, రకరకాల క్యాయస్కి, విపత్తులకు దారితీస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్, దానికంటే కూడా లెట్ దెమ్ జాయిన్ టుగెదర్ అండ్ లీడ్ ఎ వెరీ పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్. అది లివ్ ఇన్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యారీడ్ అన్మ్యారీడ్ కావచ్చు, మ్యారీడ్ కావచ్చు, లేకపోతే అన్మ్యారీడ్ కావచ్చు, ఆర్ ఆల్రెడీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఫైనల్గా ఏంటంటే మన జ్యుడిషియరీ ఫిలాసఫీ ఆన్సరబుల్ టు యువర్ కన్సైన్స్. మనం ఫస్ట్ ఎవరికి ఆన్సరబుల్గా ఉండాలంటే వీ మస్ట్ బి ఆన్సరబుల్ టు ది నాట్ టు ది గాడ్ బట్ టు అవర్ కన్సైన్స్. మన అంతరాత్మకు మనం ఆన్సరబుల్గా ఉండాలి. నెక్స్ట్ గాడ్, తర్వాతే భగవంతుడు. సో మనిషి ఎలాంటి రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకున్నా, ఏ విధమైనటువంటి జీవితాన్ని వాళ్ళు చూస్ చేసుకున్నా, ఏ విషయంలో అయినా సరే మ్యాన్ మస్ట్ బి ఆన్సరబుల్ టు ది కన్సైన్స్. ప్రతి వ్యక్తి వాళ్ళ అంతరాత్మకి సమాధానం చెప్పుకునే విధంగా ఉండాలి. దెన్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విల్ బి పీస్ఫుల్. ఎలాంటి సంబంధం అయినా, మ్యాన్ అండ్ ఉమెన్ మధ్య ఉండేటువంటి ఎలాంటి రిలేషన్షిప్ అయినా హ్యాపీగా, పీస్ఫుల్గా ఉంటుంది. సో లెట్ us అండర్స్టాండ్ ది కోర్ట్ జడ్జిమెంట్ in a positive way, and we have to wait for the final opinion by Supreme Court. చూద్దాం సుప్రీం కోర్టు ఈ విషయంలో యాజ్ ఇట్ ఈస్గా చెప్తుందా, లేకపోతే ఇంకేమన్నా కొత్త డెవలప్మెంట్ ఇస్తుందో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అండర్స్టాండింగ్. ఇఫ్ యు ఆర్ ఇంప్రెస్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్.